మీ సందేశం కోసం ఈ ఎన్ఆర్ఐ బీసీ సమాజం చూస్తుందన్న. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ ఆవిర్భావ సభ సాక్షిగా ఒక 4 మంచి స్ఫూర్తినిచ్చే 4 మాటలు మీకోసం ఎదురు చూస్తున్నామన్నా. మాట్లాడతా. ప్రియమైనటువంటి ఎన్ఆర్ఐ బీసీ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మీరు విదేశాల్లో ఉండి భారతదేశం యొక్క ప్రత్యేకంగా తెలుగు వారి యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుతున్నందుకు నేను అభినందిస్తున్నాను. ఇక్కడ రాష్ట్రం లోపల బీసీ ఉద్యమం తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉంది. అయితే మనం ఫీజు రియంబర్స్ పెట్టిన తర్వాత మన రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి పరిణామాలు వచ్చాయి. ఈ స్కీమ్ పెట్టిన తర్వాత గుడిసెలో పుట్టినోళ్ళు కూడా డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్లు, మెడిసిన్ చదువుతున్నారు. మొత్తం ఫీజు ప్రభుత్వమే భరించే విధంగా స్కీమ్ పెట్టించాం. ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు, ఉన్నత విద్య చదువుకుంటున్నారు. మంచి మార్పు వస్తుంది. ఈ మార్పును చూసి ఓరు లేక ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చేయాలని, రిజర్వేషన్ తగ్గియాలని అనేకమైనటువంటి కుట్రలు చేస్తున్నాయి. దాన్ని తిప్పి కొట్టడానికి ఎప్పటికప్పుడు ఉద్యమాలు భారీ ఎత్తున చేస్తున్నాయి. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల లోపల ఎక్కడ మీటింగ్ పెట్టినా బీసీ ఇంతవరకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేదు. 76 ఏళ్ల స్వతంత్రం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఏపీలో, ఉమ్మడి ఏపీలో రాలేదు, తెలంగాణ సపరేట్ అయినాక తెలంగాణ రాలేదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా కాలేదు. అయితే అందరూ కూడా ఈరోజు రాజ్యాధికారం బీసీలకు రావడం లేదు. బీసీలకు రాజ్యాధికారం రావాలనే దిశగా ప్రతి ఒక్కరు కూడా ఆ డిమాండ్ ముందుకు తీసుకొస్తారు. మీరు అందరూ ఆ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున సహకారం ఉంటే ఇక్కడ తప్పనిసరిగా రాజ్యాధికారం బీసీలకు వచ్చే దిశగా ఇంకా మరిన్ని స్కీములు పెట్టి విద్య, రాజ్యాధికారం, ఉద్యోగాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున సాధించడానికి వీలవుతుంది. కాబట్టి ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ సోదరులు, ఇక్కడ ఉన్న బీసీ ఉద్యమానికి మీరందరూ పూర్తి సహకారం ఉండాలి. అదేవిధంగా మీరందరూ కూడా అక్కడ బలమైనటువంటి ఉద్యమ సంస్థను తయారు చేసినట్లయితే అది ఆదర్శవంతంగా ఉండి మనలకు స్ఫూర్తిని, మంచి శోధక శక్తిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధికి మరిన్ని ఆర్థికంగా ఎదిగేటటువంటి స్కీములు, అదేవిధంగా విద్యాపరంగా విదేశాలకు వెళ్ళేటటువంటి స్కీములు, ఉద్యోగ పరంగా మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్ లభించేటటువంటి పరిణామాలు, స్కీములు మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలనేటువంటి దిశగా ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ముందుకు దూసుకుపోతుంది. దీనికి ఎన్ఆర్ఐ బీసీలందరూ కూడా మద్దతు ఇవ్వాలని, ఆ దిశగా మీ అందరి సహకారం ఉండి మీరందరూ ఒక కోర్సుగా తయారు కావాలని చెప్పి మీ అందరికి నేను పేరు మీద విజ్ఞప్తి చేస్తున్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ. కృష్ణన్న నాయకత్వం, కృష్ణన్న నాయకత్వం, కృష్ణన్న నాయకత్వం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, కృష్ణన్న నాయకత్వం. జై బీసీ. మీకు మనస్ఫూర్తిగా ఈ ఎన్ఆర్ఐ బీసీ సమాజం తరఫున ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ సో మచ్. యా, విల్ కీప్ ఇట్ హై. మీ స్ఫూర్తి, మీ ఆశీస్సులతో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. గట్టిగా చేయాలి మీరు అందరూ. తప్పకుండా అన్న, ఖచ్చితంగా. సరే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జై బీసీ, జై బీసీ, జై బీసీ.